రాబోయే 3 గంటల పాటు ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఇండోర్స్ నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. ఒకవేళ మీరు షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడైనా ఉంటే షాపింగ్ మాల్లో ఉంటే షాపింగ్ మాల్లోనే ఉండిపోండి రాబోయే 3 గంటల పాటు. లేదంటే ఆఫీస్ టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటే మరో 3 గంటల పాటు మీరు ఆఫీసులోనే ఉండిపోండి. ఆ ఇళ్లలో ఉంటే మరీ మంచిది. ఇంట్లోనే ఉండిపోండి. ఏదైనా ఒక పని ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒకవైపు స్లోగా వాహనాలు వెళుతూ ఉన్నాయి, మరోవైపు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పై కూడా భారీగా నీళ్లు చేరాయనే తెలుస్తుంది. సో మీరు ఎక్కడున్నారు, మీరున్న చోట ప్రస్తుతం భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఒకవేళ కమెంట్ బాక్స్లో తెలియచేస్తే ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉందో నేను చెప్పగలుగుతాను. కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటారు, ఆ ఏరియాలని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రాబోయే 3 గంటల పాటు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రజలు ఆల్రెడీ బయటకు వచ్చేసే ఉన్నారు. సో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కడెక్కడ భారీ వర్షం కురుస్తోంది, ఎక్కడ ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనే విషయాన్ని మీరు కమెంట్ బాక్స్లో తెలియచేస్తే ఆ విషయం కూడా జనాలకు కొంచెం ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాలని జనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రూట్లోంచి కాకుండా ఒకవేళ ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు ఆగిపోవడమో లేదంటే వేరే రూట్లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడున్నారు, మీరున్న ఏరియాలో ఎక్కడ ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు రెండో బాక్స్లో చూస్తున్నది మాత్రం కోకాపేట ఏరియాలో విజిబిలిటీ కూడా చాలా తగ్గిపోయిన దృశ్యాలు చూస్తున్నారు. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు లేదంటే మరో చోట నుంచి ఎగురొస్తున్నటువంటి వస్తువులు, అవి ఏదైనా రేకు లాంటి వస్తువులు అయితే ఎవరిపైనైనా పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎట్ చాంద్రాయణగుట్ట. ఒకరు కామెంట్ చేశారు, చాంద్రాయణగుట్టలో బాబానగర్లో చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందంట. ఈసీఐఎల్లో సినిమా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్లకు వెళ్ళుంటే సినిమా స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు సినిమా కనబడుతుందని, అంటే సినిమా కనబడుతుందని చెప్తున్నారు. ఈసీఐఎల్లో కూడా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇంకా బాబుగూడలో హెవీ రైన్ స్టార్ట్ అయింది. 6 గంటల 4 నిమిషాల నుంచే హెవీ రైన్ స్టార్ట్ అయిందని కమెంట్ చేస్తూ ఉన్నారు. జగదీష్ కమెంట్ చేశారు. చత్రినాక లాల్ దర్వాజా దగ్గర హెవీ రైన్ పడుతుందని ఈ కామెంట్స్లో తెలియజేస్తున్నారు. సో ఎక్కడెక్కడ వర్షం, ఈసీఐఎల్లో కూడా ఇప్పుడే అక్కడ వర్షం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈసీఐఎల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. పిడుగులు కూడా పడుతున్నాయి, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. యాంజిల్ కామెంట్ చేశారు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ చాంద్రాయణగుట్టలో అయితే మాత్రం ప్రస్తుతం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. చాంద్రాయణగుట్ట మీదుగా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మీరు అటువైపు వెళ్లకుండా ఉంటే బెటర్. ప్రస్తుతానికి చాంద్రాయణగుట్టలో బాబానగర్లో మాత్రం రోడ్లన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. ఈసీఎల్లో అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. బాబుగూడలో కూడా మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 బాక్స్లో కూడా చూడొచ్చు. భారీ వర్షం కారణంగా పంజాగుట్టలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. పుప్పాల సాయి సంతోష్ చెప్తున్నారు, చత్రినాకలో లాల్ దర్వాజా దగ్గర బాగా ఎక్కువ వర్షం కురుస్తోంది అని చేస్తున్నారు. మతీన్ ఖాన్ హెవీ రైన్ అంట. వారాసిగూడలో భారీ వర్షం కురుస్తోందని చెప్తున్నారు. ఓల్డ్ సిటీ ఈద్ బజార్లో భారీ వర్షం కురుస్తోందని అబ్దుల్ హమీద్ ఆయన కామెంట్ చేశారు. చింతల్లో ఫుల్ రైన్, చింతల్లో భారీ వర్షం కురుస్తోంది. అటు చింతల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది, అందుకే రాబోయే 3 గంటల పాటు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. బాలు అగర్వాల్ చెప్తున్నారు టెంపుల్ ఫుల్ రైన్. బాబు అగర్వాల్ కూడా చెప్తున్నారు అక్కడ భారీ వర్షం కురుస్తోందని. ఉద్దీన్ హెవీ రైన్, సంతోష్ నగర్లో హెవీ రైన్ కురుస్తోందని చెప్తున్నారు. ఇక ప్రకాష్ నేత కూడా చెప్తున్నారు సికింద్రాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోందంట. 5 గంటల నుంచి సికింద్రాబాద్లో భారీ వర్షం కురుస్తోందని. నిజాంపేటలో పడటం లేదంట. నిజాంపేటలో మాత్రం ప్రస్తుతానికి వర్షం కురవడం లేదు అని ఎస్ఆర్ ఫోటోగ్రఫీ మధు కామెంట్ చేశారు. నిజాంపేటలో ఇంకా వర్షం కురవడం లేదు. చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కురవడం లేదు. మీర్పేటలో బీభత్సంగా కురుస్తుంది, మీర్పేటలో భారీ వర్షం కురుస్తుందంట. అనసూయ కుమారి మీర్పేట నుంచి కామెంట్ చేశారు, బహుశా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక కాళేశ్వర్ శివస్వామి
హెవీ రెయిన్ కురుస్తుందంట లంగర్ హౌస్లో కూడా హెవీ రెయిన్ కురుస్తుంది కాబట్టి ఒకవేళ అటు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వెళ్లకుండా ఉండటం బెటర్. కూకట్పల్లిలో నో రెయిన్. ప్రస్తుతం కూకట్పల్లిలో మాత్రం వర్షం కురవడం లేదు అని నజీం షేక్ చెప్తున్నారు. కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా అక్కడున్న అభిప్రాయాన్ని అక్కడున్న పరిస్థితులను కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. కూకట్పల్లిలో మాత్రం వర్షం కురవడం లేదు. బిఎన్ రెడ్డి నగర్లో ఫుల్ రెయిన్. బిఎన్ రెడ్డి నగర్లో బీభత్సమైన వర్షం కురుస్తోంది. ఓల్డ్ సిటీలో వర్షం కురుస్తోంది. నాగోల్లో దంచి కొడుతుందంట. నాగోల్లో వర్షం దంచి కొడుతుందంట. క్రేజీ సూరజ్ కామెంట్ చేశారు. అండ్ ఆరెంజ్ రాక్స్ 27 ఓల్డ్ సిటీలో ఫుల్ రెయిన్ కురుస్తోంది. మాచర్ల నీరజ బిఎన్ రెడ్డిలో ఫుల్ రెయిన్ కురుస్తోందని కామెంట్ చేశారు. ఎస్వి సిస్టర్స్ ఫర్ ఎవర్ హెవీ రెయిన్ విత్ స్టోమ్ అట్ బుద్వేల్లో కూడా బుద్వేల్ రాజేంద్ర నగర్లో కూడా భారీ వర్షం కురుస్తుందట. సో అటువైపు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెళ్లకుండా ఉండటం బెటర్. జగదీష్ బాబుగూడ్లో మోతీనగర్ బోరబండ్లో హెవీ రెయిన్ కురుస్తుందంట. పోలీస్ డోంట్ అలౌ ఎనీ వెహికల్స్. పోలీసులకు ఆయన చెప్తున్నారు ఇటువైపు ఏ వెహికల్స్ని కూడా రానవద్దు అని, ఎందుకంటే హెవీ రెయిన్ కురుస్తోంది అండ్ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రకాష్ నేత బ్లాగ్స్ చెప్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి అని, ఎందుకంటే రాబోయే 3 గంటల పాటు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రెయిన్ పెదంబరపేటలో రెయిన్ కురుస్తోంది. కొత్తపేటలో భారీ వర్షం కురుస్తోంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో. మన్సూర్బాద్లో ఐస్ రెయిన్. మన్సూర్బాద్లో వడగళ్ళ వర్షం కురుస్తోంది. మన్సూర్బాద్లో ఐసు ముక్కలు పడుతూ ఉన్నాయి. హెవీ రెయిన్ విత్ విండ్ అండ్ థండర్ స్ట్రోమ్ అట్ ఉప్పుగూడ. శ్రీ సాయిరామ్ చెప్తున్నారు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయని. సో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రాబోయే 3 గంటల్లో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. సంబంధ మహిపాల్ రెడ్డి చెప్తున్నారు సూరారంలో వర్షం లేదు అంట. సూరారంలో ప్రస్తుతం వర్షం పట్టలేదు. దాదాపు హైదరాబాద్ అంతా కూడా వర్షం పడుతుంది. 1-2 చోట్ల కూకట్పల్లిలో వర్షం పడడం లేదు అని ఎవరో కామెంట్ చేశారు. ఎవరైనా కూకట్పల్లిలో ఉన్నవారు కామెంట్ చేయండి కూకట్పల్లిలో వర్షం పడుతుందో లేదో. కానీ సూరారంలో వర్షం లేదు అని చెప్తున్నారు. కాచిగూడలో వర్షం పడుతుందని శ్రీకాంత్ కామెంట్ చేశారు. రూప సంతోషి సంగారెడ్డిలో ప్రస్తుతానికి వర్షం లేదు. ఓకే, కానీ హైదరాబాద్ అంతా కూడా దాదాపు భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్లో బీభత్సమైన వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇటు మలకపేటలో కూడా భారీ వర్షం కురుస్తోందని చెప్తున్నారు. సంగారెడ్డిలో నో రెయిన్ ఎట్ కొత్తగూడ జంక్షన్లో చౌదరి రామ్మోహన నో రెయిన్. కొత్తగూడ జంక్షన్ దగ్గర ఎవరైనా ఉన్నవాళ్ళు కమెంట్ చేయొచ్చు. ఎక్కువ మంది కమెంట్ చేస్తే దాన్ని కొంచెం నమ్మశక్యంగా ఉండే అవకాశం ఉంటుంది. చంపాపేటలో భయంకర వర్షం కురుస్తుందంట. చంపాపేటలో ప్రస్తుతం భయంకర వర్షం కురుస్తుందని చెప్తున్నారు. సంగారెడ్డిలో నో రెయిన్. హెవీ రెయిన్ ఇన్ అత్తాపూర్. ప్లీజ్ డోంట్ కమ్ అవుట్. ఫుల్ ట్రాఫిక్. అత్తాపూర్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట. ఎవరు కూడా అత్తాపూర్ వైపు వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. కేశవ్ భూపతి కామెంట్ చేశారు. అత్తాపూర్లో చాలా బేభత్సమైన వర్షం కురుస్తోందని కామెంట్ చేశారు. అత్తాపూర్లో చాలా ఎక్కువ గట్టి వర్షం కురుస్తోందంట. ఎవరు కూడా అటు వెళ్ళొద్దు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట. అత్తాపూర్ వెళ్తే మీరు ఇరుక్కుపోయినట్టే. సో అత్తాపూర్ వైపు ప్రస్తుతం వెళ్ళొద్దు. అత్తాపూర్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా షాపింగ్ మాల్లో ఆగిపోవడము లేదంటే మీరు ఆఫీసులో ఆగిపోవడం బెటర్. సో మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ నుంచి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నేను వాటిని వెంటనే ప్రజలకు చెప్తాను కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. అత్తాపూర్ వైపు ఎవరు కూడా వెళ్ళొద్దు. రూప సంతోషి సంగారెడ్డిలో నో రెయిన్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడే స్టార్టెడ్ లైట్ రెయిన్ స్టార్టెడ్ లైట్ రెయిన్. మీరు ఎక్కడి నుంచి కమెంట్ చేశారో చెప్తే బాగుంటుంది. సో దట్ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. బాచుపల్లిలో ఫుల్ రెయిన్. బాచుపల్లిలో చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది. మలకపేటలో హెవీ రెయిన్ పడుతుందంట. మలకపేటలో కూడా సంగారెడ్డిలో నో రెయిన్ అనే రాశారు. మారుతీనగర్ చంపాపేటలో వర్షం దంచి కొడుతుందంట. సయ్యద్ మోషన్ చెప్తున్నారు. చంపాపేట మారుతీనగర్లో చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది కాబట్టి ఎవరు కూడా అటు వెళ్ళొద్దు. యాకుత్పురాలో కూడా చాలా ఎక్కువగా వర్షం కురుస్తుంది. అటువైపు కూడా ఎవరు వెళ్ళొద్దు. మొత్తం హైదరాబాద్లో ఏ మూల ఏ విధంగా ప్రభావం చూడండి ఒకసారి. బస్సులు కూడా వర్షం కారణంగా రోడ్లపైన ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నాయో, ప్రవాహం ఏ విధంగా ఉందో, మీరు రోడ్లపైన ఏ విధమైనటువంటి ప్రవాహం ఉందో కూడా మీరు తెలియచేయచ్చు. మీరు రెండో బాక్స్లో చూస్తున్నది, మొదటి బాక్స్లో చూస్తున్నది మాదాపూర్ మెయిన్ రోడ్. మాదాపూర్ మెయిన్ రోడ్లో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి.
స్వాగబోల్టే సంగారెడ్డిలో ఇప్పుడిప్పుడు వర్షం స్టార్ట్ అయిందంట. బోరబండ్లో ప్రస్తుతం నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. బోరబండ్ నుంచి ఇంకెవరైనా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇళ్లలో ఉన్న రోడ్లపై ఉన్న బోరబండ్లో ఎటువంటి పరిస్థితి ఉందో. పటాన్ చెరువులో నో రైన్ అని చెప్తున్నారు. కొత్తగూడలో ఫుల్ రైన్ ఉందంట. కొత్తగూడలో మాత్రం చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. కొత్తగూడలో చాలా ఎక్కువగా వర్షం కురుస్తుందని. బోరబండకు మాత్రం ఎవరు కూడా రావద్దని చెప్తున్నారు. బోరబండ వైపు మాత్రం ఎవరు వెళ్ళొద్దు అని జగదీష్ చెప్తూ ఉన్నారు. అటు ఎవరైనా వెళ్తే బోరబండ వైపు ప్రస్తుతం ఎవరైనా వెళ్తే మీరు ఇరుక్కుపోయినట్టే. మీరు భారీ ట్రాఫిక్ జామ్లోనో లేదంటే భారీ వర్షంలోనో కూరుకుపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గోపరాజ్ సూర్యతేజ్ చెప్తూ ఉన్నారు భారీ వర్షం కురుస్తోందని. దోమలగూడలో భారీ వర్షం కురుస్తుంది. దోమలగూడలో వడగళ్ళ వర్షం కురుస్తోందని చెప్తున్నారు. మేము ఒక నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ నెంబర్కి మీరు అక్కడ ఉన్న వర్షాన్ని మీరు షూట్ చేసి కూడా పంపించవచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి వర్షం కురుస్తుందో. ఎల్బీ నగర్లో హెవీ రైన్ అంటే కొన్ని చోట్ల ఈ వడగళ్ళ వర్షం కూడా కురుస్తుందని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్తున్నారు. హెవీ రైన్ తుర్కయాంజల్లో కూడా హెవీ రైన్. అటు సైడ్ ఎవరు కూడా రావద్దు అని సురేష్ చెప్తున్నారు. కొందూరు సురేష్ కామెంట్ చేశారు. తుక్కుగూడలో ఎక్కువగా ఉన్నాయని, హఫీజ్పేటలో నో రైన్ అని చెప్తున్నారు. తిరుమలగిరిలో నో రైన్. కేపీహెచ్బీలో ప్రస్తుతానికి నో రైన్. కేపీహెచ్బీ నుంచి ఎవరైనా అక్కడున్న మిగిలిన వారు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. కృష్ణబాగ్లో ఫుల్ రైన్ కురుస్తుందంట. కృష్ణబాగ్లో బాగా ఎక్కువగా ఉంది. రోడ్డు పక్కన వాటర్ కూడా నిలిచిపోయిందంట. కిషన్ బాగ్లో ఫుల్ రైన్ ఉంది. వాటర్ ఇన్ రోడ్ సైడ్, రోడ్ అంతా కూడా నీటితో నిండిపోయిందని చెప్తున్నారు. చాంద్రాయణగుట్లో కూడా భారీ రైన్ కురుస్తోంది. సుచిత్రలో కూడా భారీ వర్షం కురుస్తోందని చెప్తున్నారు. సైదాబాద్లో హెవీ రైన్ ఉందంట. కేపీహెచ్బీలో చాలా కమెంట్స్ వచ్చాయి. కేపీహెచ్బీలో మాత్రం నో రైన్. మాదాపూర్లో ఏంటి పరిస్థితి అన్నారు. మాదాపూర్లో చాలా ఎక్కువ వర్షం కురుస్తుంది. మాదాపూర్లో కూడా ఇప్పుడు ఎక్కువ వర్షం కురుస్తుంది. ఖైరతాబాద్ నుంచి కూడా కమెంట్ చేశారు షహేదా సోహెల్. ఖైరతాబాద్లో ఎక్కువ వర్షం కురుస్తోంది. బడంగపేటలో బాలాపూర్ వైపు రాకండి ఫుల్ రైన్ అని కామెంట్ చేశారు వెంకటేశ్వరరావు కుమ్మర. బడంగపేట్ బాలాపూర్ వైపు రావద్దు, ఫుల్ రైన్ అండ్ విండ్స్. అక్కడ గాలులు కూడా వీస్తున్నాయని. ఓకే, మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అప్డేట్ అంట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మీరు అప్డేట్ చేయొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.